అంబేద్కర్. మరి ఈరోజు మన భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి తిరువూరు బోసుబొమ్మ సెంటర్, అదేవిధంగా 14-15 వార్డులలో ఉన్నటువంటి అంబేద్కర్ గారికి ఈ మహనీయుని విగ్రహానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఆ రోజు ఉన్నటువంటి రోజుల్లో అంబేద్కర్ గారు కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, నీళ్లు ముట్టుకుంటే తప్పు, ఒక చాటకాడ నిలబడాలన్నా కానీ, ఒక గుళ్ళోకి వెళ్ళాలన్నా కానీ అవకాశం లేనటువంటి సందర్భాల్లో బడుగు బలహీన జీవులందరూ కూడా వారి యొక్క దిక్సూచిగా, వారి యొక్క గొంతుగా నిలబడినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి పరిస్థితుల్లోని అంటరాని తరం నుంచి మరి ఒక కుటుంబంలోంచి ముందుకొచ్చి ఈ రోజున ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలు పెట్టేటటువంటి మహోన్నతమైన స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి మహానుభావులు పిల్లలందరికీ కూడా, దళితులు ప్రతి ఒక్కరు కూడా రాజ్యాధికారం రావాలి, వాళ్ళు విద్యా విధానంలోని ఉద్యోగాల్లోని అందరూ కూడా సమాన హక్కులు ఉండాలన్నటువంటి వారు పెట్టినటువంటి రాజ్యాంగంలోని అవి అమలు పరుస్తూ, మరి అదేవిధంగా మన గత ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిల్లలు చదువుకుంటే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుందని విద్యా విధానంలోనే ఒక కొత్త మార్పులు తీసుకొచ్చి మరి స్కూళ్ళని డెవలప్ చేసుకుంటూ వారికి ఉన్నతమైనటువంటి డ్రెస్సు, అదేవిధంగా వారికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, అదేవిధంగా షూలు అన్నీ కూడా పిల్లలందరూ కూడా అమ్మఒడి, అంతేకాకుండా అమ్మఒడి కూడా ఇచ్చేసి వాళ్ళ విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చి మరి ఎంతో ముందుకు తీసుకొచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు హామీలు ఇచ్చి మరి ఈ రోజున ఒక రాజకీయ వాగ్దానం అంటే ఖురాను, బైబిలు, అదేవిధంగా భగవద్గీతలాగా భావించి చిన్నవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా వాగ్దానాలను నెరవేర్చకుండా సూపర్ 6 అంటూ అబద్ధపు హామీలు ఇచ్చి మరి ప్రజల్ని తప్పువ బట్టి మరి ఈ రోజున అధికారంలోకి వచ్చారు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లోనే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ విజయ పతాకం సాగిస్తుందని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భీమ్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్.